I am Durga Bhavani. I am from Dharmavaram, Andhra Pradesh. I have completed my graduation in the year 2023. A degree BCom Computer Applications. And my family background, my father is an farmer and my mother is an housewife. చిన్నప్పటి నుంచి నా ఏమైతే టీచర్ అవ్వాలన్న ఉండే. డిగ్రీకి వచ్చేసరికి నా కెరియర్ ని ఐటీలో స్టార్ట్ చేయాలని అనుకున్నా. సో అందుకు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి కెరియర్ ని స్టార్ట్ చేద్దామని సెర్చ్ చేశా. అప్పుడు నాకు నా ఫ్రెండ్ 10,000 కోడర్స్ సజెషన్ చేసింది. 10,000 కోడర్స్ ని మీట్ అయ్యి అక్కడ ఎలా ఏంటి అని కనుక్కున్నాను. అక్కడ కొన్ని చెప్పారు, ఇలా ఉంటది, ఇలానే ఫాలో అవుతాం ఇంకా అని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. అవన్నీ నచ్చి నేను జాయిన్ అయ్యాను. నేను నాన్ ఐటీ కాబట్టి ఫస్ట్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ లో మనం సెటిల్ అవ్వగలం, అక్కడ ఎటువంటి ఓపెనింగ్స్ నాన్ ఐటీకి ఉంటాయి అన్న సెర్చ్ చేసేసి డెవలపర్ రోల్ చూస్ చేసుకున్నా. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్ కి బయట ఓపెనింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అలాగే నాన్ ఐటీకి కూడా దీనికి ప్రిఫరెన్స్ ఉంది. కొన్ని ఏమంటే అవి తీసుకుంటే నాన్ ఐటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. సో నేను ఫ్రంట్ అండ్ డెవలపర్ తీసుకున్నా, బయట నాన్ ఐటీకి కూడా కొంచెం ఓపెనింగ్స్ ఉంటాయి అనేసి. గ్రాడ్యుయేషన్ అప్పుడు మనం ఎక్కువ ఫోకస్ ఎగ్జామ్స్ మీద, మార్క్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. బయట ఎలా కావాలి, కంపెనీస్ కి ఏ విధంగా స్కిల్ కావాలి అవన్నీ మనం ఫోకస్ చేయము. సో ఇన్స్టిట్యూట్ కి వస్తే అక్కడ మనకి బూమింగ్ లాంగ్వేజెస్ ప్రొవైడ్ చేస్తారు, బయట ఏ డిమాండ్ స్కిల్స్ ఉన్నాయి, ఏది తీసుకుంటే తొందరగా జాబ్ లో గెటిన్ అవ్వగలము అలా ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ కొద్ది రోజులు అయితే ఇంకా 6 months దగ్గర వచ్చేస్తుంది. మనకి మాత్రం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ రాదు, మార్క్స్ క్లియర్ చేయలేదు. సో జాబ్ కంపల్సరీ తెప్పియరా అనుకున్నా. అప్పట్లో కొంతమందికి మా బ్యాచ్ లోనే జాబ్స్ రావడం మొదలైంది. సో అప్పుడు నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే నాకు కూడా జాబ్ వస్తుంది అనుకొని ఇంకా ఎఫర్ట్స్ పెట్టి కొంచెం టైం తీసుకున్నా. 10,000 కోడర్స్ లో ఫస్ట్ క్లాసెస్ అనేది 2 hours ఉంటది. 2 hours తర్వాత ప్రాక్టీసింగ్ ఉంటది. అక్కడే టాస్క్ అసైన్ చేస్తారు, ఆ డేలోనే కంప్లీట్ చేయమని చెప్తారు. అలాగే మానిటరింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ సపోర్ట్ ట్రైనర్స్ ఉంటారు మనతో ఈవినింగ్ వరకు. అక్కడే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. టాస్క్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఫస్ట్ అయితే మనం రీసెర్చ్ చేయాలి, తర్వాతే సపోర్ట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే రీసెర్చ్ చేస్తే మనకి ఎక్కువ నాలెడ్జ్ మనకు గుర్తుంటది కూడా, ఇంకా తెలియంది మనం ఇంకా తెలుసుకోవచ్చు. ఎక్కువ మనకి కొంచెమే తెలిసింటది, ఫస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు దాని గురించి ఇంకా ఎక్కువ డెప్త్ గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు 10,000 కోడర్స్ లో ఏమైనా క్లాసెస్ జరిగిన తర్వాత మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే మానిటరింగ్ కాల్ ఉంటది 1 hour. ఆ 1 hour లో మనం ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు. ఫ్రెండ్స్ ని అడిగినా క్లియర్ చేస్తారు. మనం అక్కడ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి క్లియర్ చేస్తారు. డౌట్స్ క్లియర్ కోసమే ఒక సెషన్ అనేది పెడతారు డైలీ. అక్కడ వాళ్ళు మన డౌట్స్ అనేది వెంటనే క్లియర్ చేయడం జరుగుతుంది. HTML CSS అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ఇస్తారు మనకు, మనం అక్కడ ఎంత వరకు పర్ఫెక్ట్ ఉన్నామని చెప్పి చేయిస్తారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ JS అప్పుడు కూడా ఇంకొక ప్రాజెక్ట్ మనకు అసైన్ చేసి చేయమని చెప్తారు. అప్పుడు మనం ప్రాజెక్ట్ చేస్తే ఏంటంటే అవన్నీ దాని మీద కొంచెం గ్రిప్ వస్తుంది. మొత్తం ఓవరాల్ గా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ చేయిస్తారు. ఆ ప్రాజెక్ట్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. రెజ్యూమ్ లో పెట్టుకుంటే మనం కంపెనీస్ కి షార్ట్ లిస్ట్ అవుతాం. 10,000 కోడర్స్ లో ఏంటంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత అలాగే వదిలేయరు, టాస్క్ ఇస్తారు. ఈ టైమింగ్ లో కంప్లీట్ చేయాలి అన్న ఒక పీరియడ్ ఇస్తారు. ఆ టైంలో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ టాస్క్స్ వల్ల మనకే ఎక్కువ ఉపయోగం. టాస్క్ చేయకుండా జస్ట్ క్లాస్ ని వదిలేస్తే మనం అప్పటికప్పుడే మర్చిపోతాం. కంపెనీస్ కి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ చేయాలంటే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. సో టాస్క్స్ వల్ల మనకి కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. 10,000 కోడర్స్ లో ఓన్లీ టెక్నికల్ మీద మాత్రమే ఫోకస్ చేయరు, కమ్యూనికేషన్ మీద కూడా ఫోకస్ చేస్తారు. మనం ఈ జాబ్ లో గెటిన్ అవ్వాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి. సో ఇక్కడ కమ్యూనికేషన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్వ్యూస్ లో ఎలా పర్ఫామ్ చేయాలని సజెషన్స్ కూడా ఇస్తారు. కమ్యూనికేషన్ సెషన్ లో ఇంటర్వ్యూస్ లో మనం ఎలా కన్విన్స్ చేస్తూ మాట్లాడాలి. మెయిన్ గా ఫస్ట్ మనం ఏదైనా వాళ్ళకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయాలన్నా మనకి కమ్యూనికేషన్ ఉండాలి. సో అలా నాకు హెల్ప్ఫుల్ అయింది. 10,000 కోడర్స్ లో మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ HTML CSS అయిన తర్వాత 1 మార్క్ ఉంటది. ఆఫ్టర్ జావా స్క్రిప్ట్ అప్పుడు 1 మార్క్ ఉంటది. రియాక్ట్ తర్వాత ఇంకొక మార్క్ ఉంటది. ఫైనల్ గా మనం మొత్తం దాని మీద 1 మార్క్ ఇవ్వాలి. మార్క్స్ వల్ల ఏంటంటే మనం పర్ఫెక్ట్ గా ఎంత వరకు ఉన్నాం అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ల్యాగ్ ఉన్నామని తెలిస్తే అక్కడ మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో తెలుస్తుంది, కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఫైనల్ ఓవరాల్ మార్క్స్ వచ్చేసి నాకు యూస్ఫుల్ అయ్యాయి. అక్కడ నేను ఎక్కడ ల్యాగ్ ఉన్నానో నాకు తెలిసి కొంచెం అక్కడ ఇంప్రూవ్ అయ్యాను. ఫైనల్ ఇంటర్వ్యూస్ లో ఎలా అటెండ్ అయ్యాలి అనేది తెలుసుకున్నాను. బయట ఏ కంపెనీలో వేకెన్సీస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఒక టీం ఉంటుంది ఇక్కడ, వాళ్ళ ద్వారా మనకి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. 10,000 కోడర్స్ ప్లేస్మెంట్ టీమ్ లో మనకి చాలా సపోర్ట్ చేస్తారు.
అక్కడ ఇంటర్వ్యూస్ కి మనం అటెండ్ అయిన తర్వాత రిజెక్ట్ అయ్యామనేసి వాళ్ళు మనల్ని ఎక్కడ డిమోటివేట్ చేయరు, ఇంకా మోటివేట్ చేసి మనం ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్తారు. అలాగే రెజ్యూమ్ ఎలా పెట్టుకుంటే మనం షార్ట్ లిస్ట్ అవుతాము అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. I want to say one thing, 10,000 Coders is the excellent platform. Whoever start a career in IT field, it is the best platform. నా సజెషన్ ఏంటంటే అప్కమింగ్ బ్యాచెస్ కి ఓన్లీ టెక్నికల్ మీద మాత్రమే మనం గ్రిప్ ఉంటే జాబ్స్ రావు. కమ్యూనికేషన్ ఉండాలి, ఆటిట్యూడ్ ఉండాలి, అప్పుడే మనకి జాబ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం మనం ఎక్కువ ఎఫర్ట్స్ ఎప్పుడైతే పెడతామో అంత తొందరగా జాబ్ వచ్చేస్తుంది. I got placed in Authority Entrepreneur with 2.6 LPA as a front-end developer. This is all because of 10,000 Coders. Thank you, 10,000 Coders.